అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రకు కేసీఆర్ వెళ్లనున్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతోంది. పెద్ది పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించనున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక పెద్ది సుదర్శన్ మరణం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆప్త మిత్రుడిని కోల్పోయారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. డాక్టర్లు చేసినటువంటి కృషి విఫలం కావడంతో మనోవేదన చెందారు. పెద్ది భార్య పిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని చెప్పేసి భరోసా కల్పించారు. అలాగే గిర్ని బావి నుంచి అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఆసుపత్రిలో ఇవాళ 12:51 పెద్ది మృతి చెందారు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో దాదాపుగా 5 రోజులుగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస ఇవాళ 12:51 తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడవడం జరిగింది. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి తనకు ఒక ఆప్త మిత్రుడిగా, తెలంగాణ ఉద్యమంలో వెన్నంటే నడిచిన నమ్మకమైన సహచరుడిగా ఉన్నారని, ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడేందుకు వైద్య బృందం చేసిన శతవిధాల ప్రయత్నాలు, అధునాతన చికిత్సలు అందించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోవడంపై ఆయన తీవ్ర మనోవేదన చెందారు. అయితే సుదర్శన్ రెడ్డి భార్య పిల్లలకు, వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పేసి కేసీఆర్ గట్టి భరోసా ఇచ్చారు. పార్టీ శ్రేణులు అధైర్య పడొద్దని చెప్పేసి ఆయన కోరారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి కేసీఆర్ స్వయంగా నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొనబోతున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. ప్రస్తుతం గిర్నిబావి వరంగల్ ప్రాంతాల మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి అంతిమ యాత్ర అయితే కొనసాగుతోంది. నేడు మధ్యాహ్నం అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే జూలై 26న హన్మకొండలోని తన నివాసంలో ఆయన వ్యాయామం చేస్తుండగా ఆయన ఒక్కసారిగా ఊపిరి ఆడగా విపరీతంగా చేపట్టలు పట్టి ఒక్కటే చోట పెద్ద సుదర్శన్ రెడ్డి కుప్పకూలినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఊపిరితిత్తుల్లో రక్త గడ్డగట్టడం వల్ల, అంటే పల్మనరీ ఎంబోలిజం వల్ల ఆయనకు తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ కి తరలించగా వైద్యులు అయితే దాదాపుగా గంట పాటు శ్రమించి 9 సార్లు సిపిఆర్ చేసి గుండె స్పందన అయితే పునరుద్ధరించారు. మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి కూడా తరలించారు. అయితే గుండె ఆగిపోయిన సమయంలో దాదాపు 45 మినిట్స్ వరకు కూడా మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో ఆయన తీవ్రమైన బ్రెయిన్ డ్యామేజ్ కు కూడా గురయ్యారు. దాని తర్వాత 5 రోజుల పాటు ఆయన్ని వెంటిలేటర్ పైనే మృత్యుతో పోరాడి స్పృహలోకి రాకుండానే జూలై 31 తెల్లవారుజామున 12:51 ఆయన తుది శ్వాస విడిచారు. సో మనం ప్రస్తుతానికైతే యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్న మన అంతిమ యాత్రకు సంబంధించినటువంటి విజువల్స్. భారీ ఎత్తున అభిమానులందరూ కూడా, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన అంతిమ యాత్రల్లో పాల్గొన్నారు. సో ఒక్కసారిగా కూడా నర్సంపేట నియోజకవర్గంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పొచ్చు. సో ఆయనకు సంబంధించినటువంటి కుటుంబీకులు కానీ, పార్టీ పెద్దలు కానీ, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు, కుటుంబీకులు అందరూ కూడా ఒక చోట చేరి ఆయన అంతిమ యాత్రలో అందరూ కూడా పాల్గొన్నారు. సో విజువల్స్ అంతా కూడా మనము యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. భారీ ఎత్తున కూడా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. సో ఇప్పటికే పార్టీ పెద్దలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు. ఆయన ఫ్యాన్స్ మొత్తానికైతే నర్సంపేట నియోజకవర్గంలో ఆయనే పెద్ద దిక్కు అని చెప్పేసి అభిమానులంతా కూడా రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలిచివేస్తుంది. మొత్తానికైతే ఇది బీఆర్ఎస్ పార్టీకి అయితే తీరని లోటు అనే చెప్పొచ్చు. సుదీర్ఘ కాలంగా ఆయనకు రాజకీయమైనటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా ఉద్యమ కాలంలో, తెలంగాణ ఉద్యమ కాలంలో అమరులైనటువంటి వ్యక్తుల పాడల్ని కూడా మోసినటువంటి వ్యక్తి, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటి వ్యక్తి. ఓన్లీ ఇది బీఆర్ఎస్కే లోటని కాదు, అందరికీ కూడా తీరని లోటనే చెప్పొచ్చు. కేవలం 51 సంవత్సరంలో మాత్రమే ఆయన మరణించినటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. 40 అయినా మొదట్లో తెలంగాణ వచ్చేంత వరకు కూడా పెళ్లి చేసుకోను అని చెప్పేసేటువంటి ఆయన ఒక తీర్మానం కూడా తీసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆయన సాధారణంగా పెళ్లి చేసుకునేటువంటి సిచ్యువేషన్, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేసుకునేటువంటి ఉన్న అవకాశం ఉన్నా కూడా ఆయన కేవలం సాధారణ మనిషిలాగా ఆయన మ్యారేజ్ చేసుకున్నారు. తెలంగాణ వచ్చేంత వరకు కూడా నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్పేసి ఆయన ఒక తీర్మానం తీసుకొని
అదే విధంగా నడిచారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర కూడా పోషించారు. అమరులైనటువంటి పాడలను కూడా ఆయన మోయడం జరిగింది. సో నర్సంపేట నియోజకవర్గంలో ఈయనే ఒక పెద్ద అండగా అక్కడ అందరూ కూడా అభిమానులు ఎంతో కూడా ఈ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి కూడా మొత్తానికైతే బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జూలై 31 తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి 12:51 ఆయన సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన వయసు కేవలం 51-52 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. జూలై 26న హన్మకొండలోని నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే హన్మకొండలోని ఒక రోహిణి హాస్పిటల్లో ఎమర్జెన్సీ చికిత్స తర్వాత హైదరాబాద్ కి తరలించడం జరిగింది. పల్మనరీ ఎంబోలిజం అంటే ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం కారణంగా గుండె ఆగిపోయి దాదాపుగా ఒక 45 నిమిషాల పాటు సిపిఆర్ తర్వాత కోలుకున్నప్పటికీ నాడీ వ్యవస్థ స్పందన లేకపోవడంతో పరిస్థితి మరింత క్రిటికల్ అయిపోయింది. దాదాపుగా 6 రోజుల పాటు సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్లో వైద్యులు ఆయన ప్రాణాలు నిలబెట్టేందుకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ సఫలం కాలేదు, అన్ని కూడా విఫలమే అయిపోయాయి. సో మొత్తానికైతే ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ గ్రామీణ జిల్లా అంటే నల్లబెల్లి మండలం నల్లబెల్లి గ్రామంలో రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు ఆయన జన్మించారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆయన 1991లో వరంగల్లోని మహబూబియా పంచాయతన్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. స్వప్నతో ఆయనకు వివాహం జరిగింది. వారికి కుమారుడు నిదర్శన్ రెడ్డి అలాగే కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి అనేటువంటి 2 చిన్నారులు ఉన్నారు. అయితే యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి 2001లో పార్టీ ఆవిర్భావ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆయన చేరారు. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా ఆయన పనిచేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షునిగా అలాగే రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగినటువంటి సభలు మహాగర్జనల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొనేవారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉండేవారు. అయితే పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా సరే అకుంఠిత దీక్షతో విజయవంతంగా ఆయన పూర్తి చేస్తూ వచ్చేవారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా ఆయన నర్సంపేట నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన అప్పుడైతే విజయం సాధించలేకపోయారు. మళ్ళీ 2018లో రెండో ప్రయత్నంలో ఆయన ఘనంగా విజయం సాధించి నర్సంపేట ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ప్రజల మన్నన పొందారు. 2018-2023 కాలంలో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, త్రాగునీరు, వ్యవసాయ సమస్యలు, కరోనా కాలంలో సహాయక చర్యలు వంటి అంశాలపై కూడా ఆయన దృష్టి సారించారు. ప్రజా సేవల్లో చురుకైన నాయకుడిగా పార్టీ శ్రేణుల్లో అలాగే సాధారణ ప్రజల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట ప్రాంత ప్రజలు అలాగే తెలంగాణ రాజకీయ వర్గాలు విషాదంలో ఇప్పుడు మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం నుంచి అసెంబ్లీ వరకు కూడా అత్యుత్తమ ప్రజా సేవ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి జ్ఞాపకాలు ఎప్పటికైతే నిలిచిపోతాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం ఆయనకు అందించిన అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్స రాజకీయ ప్రస్థానంపై అత్యంతంగా చూసుకుంటే గనక ఆయన జూలై 26న హన్మకొండ నివాసంలో వ్యాయామం చేస్తుండగా అనుకోకుండా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడంతో పల్మనరీ ఎంబోలిజం సంభవించింది. దాని తర్వాత ఆయన రోహిణి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ కి తీసుకెళ్లి దాదాపు 6 రోజుల పాటు వైద్య సేవలు అందించినా కూడా ఆయన పరిస్థితి రోజు రోజుకు విషమించి ఆయన ఈ రోజు తెల్లవారుజామున 12:51 ఆయన తుది శ్వాస విడిచారు. ఇది బీఆర్ఎస్ శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు
కార్యకర్తలందరికీ కూడా అదొక చేదు వార్త అని చెప్పొచ్చు. అండ్ అట్లాగే నర్సంపేట నియోజకవర్గం ప్రాంత ప్రజలకు కూడా ఈయనకు అభిమానులు చాలా ఎక్కువ మంది అక్కడ కూడా. సో అభిమానులంతా కూడా ఒకసారిగా రోధిస్తున్న తీరు అందరినీ కూడా కలిచివేస్తుంది. అయితే జూలై 26 నాడే ఒకసారి ఈయన హాస్పిటల్ క్రిటికల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఈయన మృతి చెందారనేటువంటి ఒక వార్త విని అప్పుడే అభిమానులు ఎంతో బాధ చెందినటువంటి విషయం. బట్ అయినా కూడా దాని తర్వాత న్యూస్ ఫేక్ అని తెలిసి మళ్ళీ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి తీసుకొచ్చి వైద్యులందరూ కూడా ఆయనకు వైద్య సేవలు అందించారు, ఎంతో కృషి చేశారు డాక్టర్స్ అందరూ కూడా ఈయన బతికించే విధంగా కూడా. కానీ ఆ కృషి అంతా కూడా విఫలమైపోయింది. సో ఒక్కసారిగా అభిమానులందరూ కూడా రోధిస్తున్నటువంటి తీరు అందరినీ కలిచివేస్తుంది. సో నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోయారు. ఒక్కొక్కరు కూడా మార్నింగ్ నుంచి డిజిటల్ మీడియా వేదికగా కూడా అందరూ ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఎవరైతే లైవ్ గా వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో సో ఆ అంతిమ యాత్రలో అందరూ కూడా పాల్గొనబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అంతిమ యాత్రలో పాల్గొని నివాళులు అర్పించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.